తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఏమైనా పార్లమెంటు పై మాట్లాడే దమ్ము ధైర్యం లేదు రాహుల్ గాంధీకి సోనియా వాళ్ళకి లేకుండా ఇక్కడ మా మీద రాజకీయం ఏంది? ఇక్కడ మమ్మల్ని పట్టుకొని పోలీసు జులుం చేస్తున్నాడు ఆయన. ఆయన ఒక హోమ్ మినిస్టర్, ఆయన విద్యా మంత్రి, ఆయన హయాంలోనే మరి ఇవన్నీ ఏంది? చూడొచ్చు బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఏదైతే ప్రధానంగా నిన్న ప్రధానమంత్రి కార్యాలయం ముందు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుకు ఈరోజు బీజేపీ నిరసనకు పిలుపునిచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి ప్రయత్నించారు. మనం చూడొచ్చు. సో పోలీసులు ఇక్కడ నుండి కార్యకర్తలని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాంధీ భవన్ వైపుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరనే భారీగా బారికేడ్లు వేసేసి అడ్డుకున్నారు పోలీసులు. కొద్దిమంది కార్యకర్తలు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం గాంధీ భవన్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. అదే భారీ స్థాయిలో వచ్చినటువంటి కార్యకర్తలు ఈరోజు గాంధీ భవన్ వైపుకు వెళ్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. రానియకుండా చూసినటువంటి నేపథ్యం. అయితే మరికొద్ది మంది కార్యకర్తలతో ప్రయత్నం చేద్దాం. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఉందంటే మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రామని చెప్పి రాకేష్ రెడ్డి ధర్మంగా ఆర్ఎస్ఎస్ డౌన్ అనేది మీకు కావాల్సిన సమస్య నీట్ అయితే కమిటీ చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకుంటాం. విద్యార్థులకు అన్యాయం జరిగితే సరిదిద్దుకుంటాం. భగత్ సింగ్ గాంధీ అంబేద్కర్ వాదులు మరొక వైపు అని మాట్లాడుతున్నారు. నిజమైన భగత్ సింగ్ వారసులం మేము. దేశం గురించి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయాలకు చూడాడుతున్నాం. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నాం. ఎందరో లక్షలాది మంది దేశ భక్తులు వాళ్ళు ఆత్మార్పణ తెచ్చిన స్వాతంత్రం. కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రధానమంత్రి కార్యాలయం ముందు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు బీజేపీ చలో గాంధీ భవన్కు పిలుపునిచ్చింది. మనం చూడొచ్చు. బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొంది. బీజేపీకి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఇక్కడ నుండి గాంధీ భవన్ వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని కూడా రామచంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే పాల్గొ హరీష్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అరెస్ట్ చేసి వారిని తీసుకుపోయినటువంటి పరిస్థితి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. कांग्रेस पार्टी कौन है? वो किसको समर्थन दे रहे? जो देश में जो कांग्रेस पार्टी चला रहे वो कांग्रेस पार्टी समर्थन दे रही. दूसरा देश का झंडा काय को चढ़ा रहे और मोदी जी का घर खाने बैठने का क्या वसूल है? ये तरीका है क्या राहुल गांधी का? पार्लियामेंट सेशन चल रहा, पार्लियामेंट में बात करने के लिए क्यों नहीं जा रहे आप? पार्लियामेंट जा रहे, अटेंडेंस नहीं है, वहाँ बैठ के करने का ये समर्थन दे के भारत में, हिंदुस्तान में एक रेवोल्यूशन क्रिएट कर रहे आप. सारा देशों का झंडा लेके आके भारत में झंडा फैलाकर और ये करे. एक देश में दो विधान, दो निशान, दो प्रधान नहीं चलता बोल के जो 370 आर्टिकल उठाने के बाद एक नया क्रिएट कर रहे. ये वसूली नहीं होता. भारत में हर जगह भारतीय जनता पार्टी हुकूमत को वो लोग डाइजेशन नहीं कर सक रहे. इसलिए अपन మీరు చెప్పండి. ధర్మాంధ్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి ఈరోజు ప్రభుత్వము నీట్ ఎగ్జామ్ పైన వివరణ ఇచ్చుకుంది. మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేసింది. ఈరోజు విద్యార్థులందరూ ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు అందరూ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ యువకులను చేరించుకొని దేశ విద్రోహ శక్తులకు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు రాహుల్ గాంధీ? నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ ఇంటి ముందర పోయి ధర్నా చేస్తే అరెస్ట్ చేసిరని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నావు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోయి మేము ధర్నా చేస్తాం, మాకు అక్కడ కూర్చోబెట్టి ధర్నా చేయించే అవకాశం ఉంటుందా? ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, మన ప్రధానమంత్రికి ఒక న్యాయమా?
ప్రధాని ముందు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా 370 ఆర్టికల్ రద్దు చేయాలి, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఇక్కడనే ఉండాలి, ఇవన్నీ డిమాండ్స్ ఎందుకు పెడుతున్నావు నువ్వు? నీట్ పేపర్ అక్కడ డిమాండ్ నీట్ పేపర్ మీద లేదు, కేవలం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఎవరినో ఒకరిని ఆ ధర్నాలోనే చంపేసి ఆ శివయాత్ర మీద ఈరోజు దేశంలో రాజకీయాలు చేయని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తూ ఉన్నాడు. వెంటనే నీ యొక్క ఆలోచనను విరమించుకోవాలి, లేదంటే ఈ దేశ యువతంతా ఏకమైతాం. నీ పార్లమెంట్ కాదు కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను ముట్టడిస్తాం. ఖచ్చితంగా నీ యొక్క ఆలోచన విరమించే విధంగా మేము మా పోరాటం కొనసాగిస్తాం. అంటే ఏదైతే బీజేపీ ఆందోళన చేస్తుందో కేవలం ఇది ఒక ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఈరోజు బీజేపీ ఆందోళన చేస్తుంది. ఎస్, మేము ఎక్కడ కూడా నిన్న ఆయన రాహుల్ గాంధీ ఎల్పీ మెంబర్గా ఉండి ఈరోజు వచ్చి మన ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసింది కాబట్టి మేము కూడా ధర్నా చేసి మా యొక్క స్వరూపాన్ని చెప్పాలనే ఉద్దేశమే తప్ప ఇష్యూను డైవర్ట్ చేయాలని ఏం లేదు. ఇష్యూను తీసుకుందాం. నీట్ పేపర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు, జేపీ నడ్డా గారు వివరించారు. అందరూ వివరించిన తర్వాత నువ్వు 370 ఆర్టికల్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఈరోజు బంగ్లాదేశ్ చొరబాట్లదారులను దేశంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఈరోజు నువ్వు కేవలం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా దించాలంటే ఇది ఒక్కటే అవకాశం. రైతుల పేరు మీద రైతుల ముసుగులు వేసుకొని పెద్ద ఎత్తున ఏదో చేసినావు, అది ఫెయిల్ అయింది. విద్యార్థుల పేరు మీద చేద్దామని చెప్పి ఏదో తప్పుడు ఆలోచనతో ముందరకు వస్తున్నావు కాబట్టి వెంటనే నీ ఆలోచన విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యవహారానికి వ్యతిరేకంగా నిరసనగానే ఈరోజు మేము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కొంతమందిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇండియా పేరు మీద ఈ రోజున ఇండియాను మన భారత్ని అపహాస్యం చేసే విధంగా ధర్నాలు చేశారో, ప్రధానమంత్రి గారు గట్టి భద్రతా వ్యవస్థ ఉండేటటువంటి దాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దేశ విదేశాల్లో మన కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు లేకుండా శాంతియుతంగా ఎక్కడైనా సరే ఎవరైనా నిరసన చేసుకోవచ్చు, కానీ ఎక్కడైతే భద్రతా దళంలో భద్రతా దీంట్లో ఉంటుందో అటువంటి దానికి వెళ్ళటం అనేది ఎటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎందుకొరకు ఈరోజు ధర్నా చేస్తున్నారు, ఎందుకొరకు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు? నిన్న ఢిల్లీలో జరిగినందుకు గాను